మా అన్న ఫోన్ చేసిండుల్లా, చెల్లే పోషమ్మ వేసుకుంటున్నాం రాయే అని. మస్తు సంబరపడ్డా. ఒక్కదాని ఒక్క ఆడబిడ్డనుల్లా, గావురాలు ఆడబిడ్డనాయే. పోవద్దా? నేను పోకుంటే మా అన్న ఏడవడా? మా అన్న వెళ్ళకుంటే నేను ఏడవనా? అయితే ఈ ముచ్చట నా మొగనికి చెప్పిన. ఓ మనిషి, మా అన్న ఫోన్ చేసిండు, పోషమ్మ చేసుకుంటారట రమ్మంటాడని. నా మొగడు సరేనే పో అన్నాడు. ఆయనతో బెడ్రూమ్లోకి వచ్చిండు, తలుపులు మూసిండు. నీ అక్క శంగ ఎగురుతాండు, భూమికి ఇంతెత్తే ఎగురుతాండు. నేను తొంగి చూస్తాన్నా. ఆయనతో మొసపోసుకుంటా తలుపులు తీసి బయటకు వచ్చిండు. ఏం చేసినావు లోపల అని అడిగిన. ఏం లేదు, రేపటి నుంచి నాకు భోజనముడు తప్పింది, బట్టలు వినుడు తప్పింది, ఇల్లుడుచుడు తప్పింది, వంట చేసుడు తప్పిందని సంబరపడతాడు. ఇగో నేను ఫోన్ చేసేదాకా నువ్వు రావద్దు, విన్నవా అని అంటాడు. గట్లా అనగానే నా కళ్ళలో నీళ్ళు గిర్రని తిరిగినాయి. నేనేమన్నాలే ఉల్లా, నేనేం చేసిన ఆయన చెప్పుర్రి, నేనేమన్నాగైనాను గట్లా అంటాడు. నిండు ముత్తే నన్ను బాధ పెడితే ఎట్లా చెప్పుర్రి, నేను కసోడుదాన్న చెప్పుర్రి.